హలో గాయ్స్, నాకైతే ఇప్పుడు మా ఫ్రెండ్కి అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల తనైతే నాకు టాబ్లెట్ తీసుకుని రమ్మన్నాడు. సో నార్మల్ షాప్లో తీసుకోకుండా అపోలో ఫార్మసీలో తీసుకుందాం. సో ఈరోజు వ్లాగ్లో నేను చూపిస్తాను అపోలో ఫార్మసీలో ఆ గ్యాస్ట్రిక్ సంబంధించి టాబ్లెట్ ఆపోజిట్లో చూడండి అపోలో ఫార్మసీ అయితే ఉంది. సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో లైక్ చిన్న బ్లాగ్ లాగా మీకు చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ సెకండ్, రోడ్ దాటుతున్నా. యా, లైక్ నాకు గ్యాస్ట్రిక్ బ్రాండ్ లో అయితే ఓన్లీ ప్యాంటాప్ ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు. లోపలికి వచ్చాం. యా, భయ్యా ప్యాంట్ అదే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఒక 4 ఇవ్వరా? గాయస్ చూసారు కదా అపోలో ఫార్మసీ, చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. భయ్యా అంతా 4 టాబ్లెట్స్ గ్యాస్ట్రిక్. ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నా కాబట్టి మనీ పర్స్లో ఉందేమో చూస్తా. చేంజ్ అయితే లేదు. పై అంతా టాబ్లెట్స్ 40 రూపీస్. 500 చేంజ్ ఉందా? కొంచెం ఉంటే ఇచ్చేస్తారా? ఫోన్పే లేదు. 500. ఓకే, ఫోన్పే చేయాలి. 40 రూపీస్ అంట టాబ్లెట్స్. సో తీసుకున్నాను టాబ్లెట్స్ అయితే, ప్యాంట్ టాబ్లెట్స్. సో ఇవి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏంటంటే యూఎంఆర్ అదే లైక్ మొబైల్ నెంబర్ చెప్తేనే వాళ్ళకి పేమెంట్ అయితే అవుతుంది, లేదంటే అవ్వట్లేదు. సో ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ కోసం నా దగ్గర 500 ఉండేది, చేంజ్ కూడా లేదు. సో ఫోన్పే చేయాల్సి వస్తుంది, బట్ అక్కడ పెద్ద క్యూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ మొబైల్ నెంబర్కి ఫోన్పే చేయండి అని ఇచ్చేస్తున్నారు. సో నాకు అక్కడ అర్థం కానిది ఏంటంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే తను అక్కడ ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళ పర్సనల్ మొబైల్కి ఎప్పుడు కూడా పేమెంట్ తీసుకోకూడదు. ఎందుకంటే తర్వాత అకౌంటబిలిటీ, అది కంపెనీకి మేబీ అది లాస్ అవ్వచ్చు. తన అకౌంట్కి వెళ్ళిన తర్వాత అది బిల్ అవుతుందా, ఇన్వాల్వ్ అవుతుందా లేదనుకుంటే లేదని తన మనీ తీసుకొని మళ్ళీ ఏమైనా ఎంట్రీ చేస్తున్నాడా తన పే చేసి, ఇదైతే రాంగ్ ప్రాక్టీస్. సో నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. యాజ్ ఎ హెల్త్ ప్రొఫెషనల్స్ నేను కూడా ఆ బిల్లింగ్ రెగ్యులేషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండాలో నాకు తెలుసు కాబట్టి సో అదైతే నాకు తప్పు అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద ఆర్గనైజేషన్, బట్ ఆ పర్సన్ ఓకే ఆ టైంకి బిజీగా చాలా క్యూ ఉన్నారు అండ్ ప్రతి ఒక చిన్న 1 రూపీ తీసుకోవాలన్నా సరే ఇన్వోట్ చేయాలి. సో అక్కడ ప్రాసెస్ అయితే కొంచెం స్లో ఉంది కాబట్టి తను సింపుల్గా చాలా మంది నాకు త్వరగా ఇచ్చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో తను ఏం చేస్తున్నారు, తన మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఫోన్పే చేయండి అని ఐటమ్ ఇచ్చేస్తున్నాడు. సో బేసిక్గా అదైతే రాంగ్ ప్రాక్టీస్. సో ఇదైతే ఈరోజు నేను అబ్జర్వ్ చేశాను. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.